ఎమ్మెల్సీ ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్ 4 స్థానాల్లో టీఆర్ఎస్, 1 స్థానంలో మజ్లిస్ పోటీ. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్, టీడీపీ ఓటింగ్లో పాల్గొనొద్దంటూ సభ్యులకు వీప్ జారీ. అర్ధరాత్రి చంద్రబాబు నివాసానికి వంగవీటి రాధ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలపై టీఆర్ఎస్ ఫోకస్. ఈ నెల 17 నుంచి క్యాంపెయిన్. టీఆర్ఎస్కు 16 ఎంపీ సీట్లు ఖాయం. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామన్న కేసీఆర్. ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారు. కేసీఆర్పై ఉత్తమ్ విమర్శలు. తొలి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల. ఈసీ బీజేపీ జేబు సంస్థగా మారిందని మర్రిశేషర్ రెడ్డి ధ్వజం. ప్రజలు తిరగబడితే తప్ప ఫిరాయింపులాగవు. వలసలపై వీహెచ్ హాట్ కామెంట్స్. లోక్సభ బరిలో అస్సాం సీనియర్లు కీలక స్థానాల్లో పోటీ చేసే ఛాన్స్. లోక్సభ ఎన్నికలను సవాల్గా తీసుకోండి. తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకోండి. తెలంగాణ ఈసీకి రాజకీయ పార్టీల సూచన. ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన. తొలి జాబితా సిద్ధం. త్వరలో ప్రజల ముందుకు మేనిఫెస్టో. ఈ నెల 14న జనసేన ఆవిర్భావ సభ. ఎన్నికల శంఖారావం పూరించనున్న పవన్. ఎంపీ అభ్యర్థులపై టీడీపీ కసరత్తు. గెలుపు గుర్రాల వేటలో చంద్రబాబు. ఏపీని కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మోసం చేశాయి. వచ్చే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలన్న జగన్. ఢిల్లీలో ఏపీ పొలిటికల్ పంచాయతీ. సిఈసికి టీడీపీ, వైసీపీ ఫిర్యాదు. ఓటు నమోదుకు ఈ నెల 15 వరకు ఛాన్స్. విస్తృత ప్రచారం చేయాలని పార్టీలకు ద్వివేది సూచన. తెలుగు రాష్ట్రాల్లో బాణుడి ప్రతాపం. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు. సభా ప్రాంగణాల్లో మద్యంపై నిఘా. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న ఈసీ. గాంధీ భారత్ కావాలా, గాడ్సే భారత్ కావాలా? దేశ ప్రజలకు రాహుల్ ప్రశ్న. నేడు అహ్మదాబాద్లో సిడబ్ల్యూసీ భేటీ. ఎన్నికల శంఖారావం పూరించనున్న అస్సాం పార్టీ. శరద్ పవార్ సంచలన నిర్ణయం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని వెల్లడి. ఉగ్రవాదంపై పాక్ చర్యలు తీసుకోవాల్సిందే. దాయాదికి భారత్, అమెరికా వార్నింగ్. జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం. స్కూటీని ఢీకొట్టడంతో యువకుడు మృతి. ఇథియోపియా ఘటనలో కీలక ఆధారం లభ్యం. బ్లాక్ బ్యాగ్స్తో దర్యాప్తు